హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం. నేను మీ సంధ్య. ఈరోజు మనం సేమియా కస్టర్డ్ ఫలుదా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఎండాకాలంలో చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి మన ఇంట్లో మనమే చాలా సింపుల్గా సేమియా కస్టర్డ్ ఫలుదా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో ఎలా చూద్దాం రండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం సేమియా కస్టర్డ్ ఫలుదా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు సేమియాని తీసుకోండి. సేమియా అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు సేమియాని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మనకి సేమియా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పెనంలో మళ్ళీ ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇలా పాలన్నీ తీసుకున్న తర్వాత పాలపైన మేగడ కట్టకుండా, పొంగు రానివ్వకుండా పాలన్నీ బాగా మరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా ఒక గంట వరకు ఇలా మనం కదిలిప్పుకుంటూ పాలని పొంగు రానివ్వకుండా బాగా కాచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాలనేవి బాగా మరిగిన తర్వాత ఇందాక మనం వేపు పెట్టుకున్నటువంటి సేమ్యాని ఇందులోకి వేసుకొని బాగా ఒకసారి కలబెట్టుకోవాలి. సేమ్యా అంతా మనకి బాగా ఉడకాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మనం సేమ్యాని బాగా ఉడకనివ్వాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసి పంచదార బాగా కరిగిపోయేంత వరకు కలబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పాలను తీసుకొని ఉండలు లేకుండా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందాక మనం ఏవైతే ఉడికిన సేమియా ఉన్నాయో అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇదంతా బాగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ గట్టిగా పన్నీయకుండా కొంచెం పలుచగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. బాగా కూలింగ్తో తినాలి అనుకుంటే మీరు దీన్ని చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 2 గ్లాసెస్ తీసుకొని అలాగే అందులోకి మనం ముందుగా ఒక అరగంట ముందుగా సబ్జా సీడ్స్ని ఇలా నానబెట్టుకోవాలి. ముందు 1 లేయర్ వరకు సబ్జా సీడ్స్ని తీసుకోండి. ఇలా సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి సేమ్యాని ఇందులో 1 లేయర్ లాగా వేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోండి. ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వరకు ఇలా సేమ్యాని వేసుకోండి. ఈ తర్వాత కొన్ని ఫ్రూట్స్ని కూడా ఇందులో 1 లేయర్ లాగా వేసుకుందాం. సబ్జా సీడ్స్, ఆ తర్వాత గ్రేప్స్, యాపిల్, దానిమ్మ, మీ దగ్గర ఏ అయితే ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయో వాటన్నిటిని కూడా 1 లేయర్ లాగా వేసుకోండి. ఇలా 1 లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ 1 లేయర్ వరకు సేమ్యాని వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి మనం గ్లాస్ మొత్తాన్ని. సో ఫైనల్గా మనం దీన్ని వెనిలా ఐస్ క్రీమ్తో కానీ మీకు ఏ ఐస్ క్రీమ్ అయితే నచ్చుతుందో ఆ ఐస్ క్రీమ్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా రెండిట్లోకి ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ని వీటన్నిటిని కూడా ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా మనమే ఇంట్లో సేమియా కస్టర్డ్ ఫలుదాని చేసుకోవచ్చు. మీరు కనుక చల్లగా తినాలనుకుంటే ఒక అరగంట వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది.
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ వస్తుంది, బెల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.